సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైజ్ మార్నింగ్ నుంచి అయితే గిరాక లేదు. సో నిన్న అమావాస్య 3 o'clock వచ్చింది, ఈరోజు అయితే 8:30కి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయింది కానీ అమావాస్య చాలామంది రోజు మొత్తం ఉంది అనుకుంటున్నారు. సో ఏం చేద్దాం చెప్పండి గైజ్, ఇక మనం చెప్పిన మాట తిన్నారు. మా ఇంట్లో కూడా అమావాస్య ఉంది అనుకుంటున్నాను. మా మమ్మీ ప్రూవ్ చేసిన నమ్ముతలేదు. పోయినా ఉన్నా కానీ అమావాస్య 20 ఈ రోజు అని అంటుంది మా మమ్మీ. సో ఇంట్లో ఏం స్పెషల్ ఉందో చూపిస్తా చూడండి. సో ఆల్మోస్ట్ గైజ్ టైం చూడవచ్చు, ఎగ్జాక్ట్ 4:30 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మన క్యారెట్ అండ్ కీరా. సో ఇంకా వైట్ రైస్ పప్పు వేసింది. నైట్ అయితే చికెన్ చాలా ఎక్కువ వండేసినారు గైస్. పొద్దుగాల అయితే పప్పుతోనైనా. సో ఇది వేడి పెట్టుకొని ఇప్పుడు నేనైనా మా ఇంట్లో అయితే తినరు. ఖరాబ్ అయితే మాత్రం మా డాడీ మస్తు పెడతారు గైస్. సో మనమైతే టీవీ అయితే ఇంకా ఆన్ చేయలేం. మమ్మీ ఇప్పుడే పడుకొని లేచింది, బయట బిజీ పని పైన ఉంది. సో మనమైతే ఫాస్ట్ అయితే తినేదాం. సో హే గైజ్, ఆల్మోస్ట్ అయితే పంతులోడు అయితే మన కోసం అయితే ఎగ్ పఫ్ తీసుకొచ్చి వీడిగాడు సంగీతాన్ని వేసుకొని వచ్చిండు. సో మా మావానికి మాత్రం అయితే పంతులోనికి ఒక ఫోన్ చూడమని చెప్తున్నా గైస్, ఒక బ్లాగింగ్ పర్పస్. ఎందుకంటే ఈ రెడ్మీ ఫోన్ తీసుకొని 6 years అవుతుంది. కెమెరా మొత్తం బ్లర్ వస్తుంది గైజ్, అయిపోయింది అనిపిస్తుంది. ఎన్నోసార్లు యాక్సిడెంట్ నుంచి నాకు కాపాడింది ఫోన్. ఎంతలా దొరుకుతుందా పంతులు మన జగదీష్ మార్కెట్లో? మరి ఏడ దొరుకుతుంది అంటే నీ అందాజా మంచి కెమెరా పర్పస్? 20,000 అంటే ఇంకా 20 years కొత్తదే వస్తుంది కదరా. అవునా కదా పంతులు, అవునా కదా? ఐఫోన్ ఏరా అన్నావు కదా నువ్వు, మరి ఏరా అటెన్నా నువ్వేమన్నావా ఫస్ట్ 2000 ఫోన్ ఒకటి కానీ అది చెప్పలేమురా. బ్యాటరీ కూడా పోయి ఉండొచ్చు. ఐఫోన్ మెంగా ఉంటాయి ఇక గైస్. డిస్ప్లే పోయిందంటే తీసుకొని ఏం చేస్తాను చెప్పు, నువ్వే ఒక మాట. అవునా కదా చెప్పు పంతులు, అవునా కదా? కెమెరా పర్పస్ బెస్టా? కానీ ఇది డిస్ప్లే ప్రాబ్లం అంటున్నావు కదా, తీసుకోవడం రిస్కే కదరా ఓ పంతులు. సరే రేపు ఎక్కడ వెళ్దాం అది చెప్పు, చెప్పు నువ్వు. గైజ్ మా పంతులని ఫోన్ అయితే ఖరాబ్ అయింది. సో డిస్ప్లే మొత్తం ఖరాబ్ అయిందంట. ఆ ఫోన్ అయితే రిపేర్ కాదని చెప్తున్నారు. కొత్త ఫోన్ తీసుకోమంటే ఆలోచిస్తుంది పంతులకి. ఇక ఏం చేద్దాం చెప్పండి. ఇక మనమైతే రేపు మా పంతులని చేతిలో ఉంది, ఎక్కడ పోవాలి ఎక్కడ పోవద్దు అనుకున్నాను. ఫస్ట్ టైం నా పంతులు, రేపు నువ్వు ఫోన్ లేకుండా వస్తున్నావు. స్నాప్ ఎప్పుడు స్నాప్ నువ్వేరా దింపుతావు కదా. సో ఇక ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం 10:20 అవుతుంది. లేట్ అయిన ఈరోజు అయితే. సో మనం వెంకటేశ్వర స్వామి కూడా అయిపోయింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి, సో ఇందులో ఏమో వంకాయ కర్రీ, ఇందులో ఏమో పప్పు. సో నాకైతే గరం ఆమ్లెట్. సో చూపిస్తా చూడండి గైస్. ఇగో ఇందులో వైట్ రైస్, ఇది నిన్న మార్నింగ్ ఉండింది గైస్, ఇంకా మిగిలిపోయి ఉంది. మనకైతే తినే టైంలో టీవీ చూసి అలవాటు లేదు గైస్. సో ఇందులో వచ్చేసి చపాతీలు, ఇంకా వాటర్ ఏం లేవు. సో గ్లాస్లో వాటర్ అయితే ఖాళీ. ఫస్ట్ అయితే కొంచెం ఆమ్లెట్ అయితే వేసుకున్నాం. రైట్, వంకాయ కర్రీ వద్దు, ఫస్ట్ అయితే చపాతీతో ఆమ్లెట్ తిందాం. తిన్న తర్వాత ఇంకేమైనా చూసుకుందాం గైస్. టిఫిన్లు ఏమైనా ఉందా? ఏం లేదు గైస్, మొత్తం ఖాళీ ఉంది. ఇంట్లో అయితే తిని వండుకున్నారు. సో టేబుల్ ఫ్యాన్ పెట్టుకుందాం అంటే ఇక వెదర్ అయితే చల్లగా ఉంది. సో ఆ లోపల ఉన్న గాలి ఇక్కడ బయటకు వస్తుంది గైస్. సో పర్లేదు, ఇట్లా మేనేజ్ చేసేద్దాం. ఒక చపాతీ తీసుకుందాం. సో లెట్స్ గో గైస్, ఫాస్ట్ తినేద్దాం. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ మొబైల్, సీ యూ.